ఇప్పుడు సాయి కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడిందంటే నాకు నా పాత రోజులు గుర్తొస్తున్నాయి. శ్రీకాంత్ మీ అందరం కూడా ఫస్ట్ రామోజీరావు సినిమా చేసేటప్పుడు మీ అంతా కూడా ఇక్కడ ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళమే చాలా కష్టపడ్డాం. ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి. తిన కథ చెప్పాడు కదా, ఈ కథ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తలొక్క కథ ఉంది. అలాగే నేను చిరంజీవి గారికి ఓ రోజు నేను అడిగా, అన్నయ్య నాకు సినిమాలు కొంచెం గ్యాప్ వచ్చినాయి, వేషాలు లేవు, ఏం చేయాలో తెలియట్లేదు అంటే చిరంజీవి గారు ఏమన్నారంటే, నీకు సినిమా అంటే ఇష్టం అని అడిగారు. చాలా ఇష్టం అన్నయ్య అని చెప్తే, నువ్వు సినిమాని అలాగే ప్రేమించు, నువ్వు చచ్చిదాకా యాక్ట్ చేస్తూనే ఉంటావు అని చెప్పారు. అదే విషయం మీ అందరికీ చెప్తున్నా, మీరందరూ సినిమాని ప్రేమించండి, ఓ రోజు సక్సెస్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. అలాగే దక్ష ఈ జోనర్ ఏంటంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కదా, ఆ జోనర్ని చాలామంది ఇష్టపడతారు. అలాగే డైరెక్టర్ కూడా చాలా కష్టపడి చేశారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఆర్టిస్టులకి, ప్రొడ్యూసర్స్కి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.